హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ ఆల్. సో ఎలా ఉన్నారు? సో ఈరోజు నేను త్రిశూర్లో ఉన్నా. త్రిశూర్లో మార్నింగ్ యాక్చువల్గా టైం ఎగ్జాక్ట్గా 5 అయింది. యూజువల్గా నిద్ర లేచేది 6, 7 అట్లా అవుతుంది. ఇంత ఉదయాన్నే ఈరోజు లేవడానికి కారణం ఏంటంటే ఈరోజు ముక్కోటి ఏకాదశి. అట్ ద సేమ్ టైం ఈరోజు నేను టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవాలనుకుంటున్నా. అది ఎక్కడంటే అది గురువాయూర్. త్రిశూర్ నుంచి దగ్గరలో ఉన్న గురువాయూర్కి వెళ్ళి నేను దర్శనం చేసుకుందాం అని చెప్పి ప్లాన్ చేశా. సో మార్నింగ్ చాలా ఎగ్జైటింగ్గా ఉన్నా. ఎందుకనంటే ఇంత ఆస్పీషియస్ డే రోజు గురువాయూర్ లాంటి ఒక పవర్ఫుల్ గాడ్, పవర్ఫుల్ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవడం ఎర్లీ మార్నింగ్ అంటే అది చాలా ఎగ్జైటింగ్గా ఉంది నాకు. ఇంకో విషయం ఏంటంటే యాక్చువల్గా మార్నింగ్ 4:30కి అలారం పెట్టా టెంపుల్కి వెళ్ళడానికి 5 గంటలకల్లా బయలుదేరాలని చెప్పి. సో లిటరల్గా చెప్తున్నాను, 3:30కే మెలకు వచ్చేసింది. అప్పటి నుంచి నిద్ర పట్టాలి. 4:30కి నేను క్విక్గా ఒక హాఫ్ అన్ అవర్లో ఇంకా రెడీ అయ్యి క్యాబ్ వెయిట్ చేస్తుంది. ఇప్పుడు 5 అయింది టైంలో. కిందకి ఇప్పుడు బయలుదేరుతున్నా. సో త్రిశూర్ నుంచి గురువాయూర్ జస్ట్ 30 కిలోమీటర్ డిస్టెన్స్. 45 minutes to 50 minutes టైం పడుతుంది నేను హోటల్ నుంచి. సో అక్కడికి వెళ్ళి గురువాయూర్ టెంపుల్ విశిష్టత, మొత్తం నా దర్శనం ఎక్స్పీరియన్స్ అది నేను పోస్ట్ చేస్తాను. సో బయలుదేరాం మనం ఇప్పుడు గురువాయూర్కి. ఎర్లీ మార్నింగ్ కాబట్టి మొత్తం బాగా చీకటిగా ఉంది. ఇంకా ఆల్మోస్ట్ మనం 1 అవర్లో మనం గురువాయూర్ చేరుకోవచ్చు. మనం ఇప్పుడే గురువాయూర్ ఎంట్రీ అయ్యాము. సో 30 కిలోమీటర్ డిస్టెన్సే కాబట్టి వితిన్ 1 అవర్లోనే మనం చేరుకోవచ్చు త్రిశూర్ నుంచి. సో లేదు అనంటే కొచ్చిన్ నుంచి కూడా డైరెక్ట్గా గురువాయూర్కి రావచ్చు. కొచ్చిన్ నుంచి వచ్చే వాళ్ళకి ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ కూడా అవైలబుల్లో ఉంటాయి డైరెక్ట్గా గురువాయూర్కి. సో కొచ్చిన్ నుంచి గురువాయూర్కి అయితే ఆల్మోస్ట్ 90 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. త్రిశూర్ నుంచి చేరుకోవాలనుకుంటే 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో గురువాయూర్కి చేరుకోవచ్చు. ఆ కనిపిస్తున్న బిల్డింగ్ ఒక పార్కింగ్ కాంప్లెక్స్. ఎక్స్క్లూజివ్గా 4-wheeler పార్కింగ్ కోసం అని చెప్పి 3 story బిల్డింగ్ మొత్తం కన్స్ట్రక్ట్ చేశారు. अच्छा ईस्ट एंट्रेंस ये नया बनाया है. नया बनाया ईस्ट में. ये राइट में दिख रहे हो शॉप सब टेम्परेरी है. ये अय्यप्पा. अच्छा टेम्परेरी ये सब टेम्परेरी शॉप से ये सब जनवरी 14 तक रहेगा. ओ ये अय्यप्पा पिलग्रिम्स ज़्यादा भीड़ है बोल के. अच्छा क्या बोलते हैं ऐसे जाना है क्या हमको? नहीं दिखाने के लिए लेके आई. अच्छा సో ఈ కనిపించేది కోనేరు. ఇక్కడ భక్తులు వచ్చి స్నానం చేసుకున్న తర్వాత దర్శనం చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా శ్రీకృష్ణుడు ప్రతిమ అక్కడ. సో ఇప్పుడు నేను ఎగ్జాక్ట్ టెంపుల్ ఆపోజిట్లో ఉన్నా. దర్శనం కంప్లీట్ చేసుకొని టెంపుల్ ఆపోజిట్ సైడ్కి వచ్చాను. ఇప్పుడు ఒక 40-50 minutesలోనే దర్శనం కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా జరిగింది దర్శనం అయితే మాత్రం. సో చూస్తున్నారు కదా అంతా చాలా క్రౌడ్ కూడా ఉన్నారు ఈరోజు వైకుంఠ ఏకాదశి. ఓం నమో భగవతి వాసుదేవాయ. గురువాయప్ప టెంపుల్ ఆపోజిట్లో చూస్తున్నారు కదా మొత్తం టెంపుల్ సరౌండింగ్స్ అంతా కూడా. సో ఎంట్రన్స్ పార్ట్ ఇది. అటువైపు నుంచి ఎంట్రన్స్. దిస్ ఈస్ విచ్ ఎంట్రన్స్? ఈస్ట్ సైడ్. దిస్ ద మెయిన్ ఎంట్రన్స్ రైట్. మెయిన్ ఎంట్రన్స్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు ద మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ టెంపుల్. ఇది గురువాయూర్ మెయిన్ టెంపుల్. మొత్తం ఎదురన్నీ కూడా క్యూ కాంప్లెక్స్. ఇవన్నీ క్యూ కాంప్లెక్స్, క్యూ లైన్స్. అయ్యప్ప భక్తులు రద్దీ అంతా కూడా. సీజన్ అయ్యప్ప స్వామి సీజన్. శబరిమల వచ్చే ప్రతి అయ్యప్ప భక్తులు కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా గురువాయూర్ కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ
మహావిష్ణు టెంపుల్కి వచ్చాం. ముక్కోటి ఏకాదశి రోజు గురువాయూర్ టెంపుల్ దర్శనం చేసుకొని మార్నింగ్ ఇప్పుడు టైం 7:30 అయ్యింది. ఈ దారిలోనే జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ లోపలే గురువాయూర్ నుంచి త్రిశూర్ వెళ్ళే రూట్లో మహావిష్ణు టెంపుల్. ఇది చూసారా, ఇది లైట్ చిన్న హిల్ రాక్, దీనిపైన మహావిష్ణు టెంపుల్ ఉంది. ముక్కోటి ఏకాదశి నాడు విష్ణుమూర్తి స్వామి టెంపుల్ దర్శనం. సో ఎంత అదృష్టం చూడండి. సో క్రౌడ్ కూడా లేరు ఇక్కడ, కేరళ కాబట్టి. అదర్వైజ్ ఇక్కడ ఏపీ తెలంగాణ అయితే హ్యూజ్ క్రౌడ్ ఉంటారు. వన్ సైడ్ తమిళనాడు కానీ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఈ ఉత్తర ద్వార దర్శనము ముక్కోటి ఏకాదశికి ఎంత క్రౌడ్ ఉంటారు. ఇక్కడ అస్సలు క్రౌడ్ లేదు. అది రోడ్, మెయిన్ రోడ్. సో ఇక్కడ మలయాళంలో ఏం రాసి ఉందనంటే, ఇది ఏదైతే రాయి ఉందో ఈ మొత్తం రాక్ ఉంది కదా, పైన మహావిష్ణు టెంపుల్ ఉంది. ఈ మొత్తం అంతా కూడా విష్ణు చైతన్య అంటే మహావిష్ణువు యొక్క అనుగ్రహము ఉన్న రాయి ఇది కాబట్టి. సో దీనిపైన క్లైమ్ చేసేటప్పుడు చెప్పులతో వెళ్ళకూడదు. ఇది మహా పవిత్రమైన కొండ ఈ రాయి అని చెప్పి ఇక్కడ రాసుంది. సో ఇక్కడే అందరూ చెప్పులు ఇక్కడే బయట విడిచి పైకి ఎక్కుతున్నారు. ఎక్కిన తర్వాత లోపల మహావిష్ణు టెంపుల్ ఆ మిడిల్లో ఉంది. సో ఇప్పుడు త్రిశూర్లో అత్యంత ఫేమస్ చూస్తున్నారు కదా, వడకనాథం టెంపుల్. ఓం నమ శివాయ. శివుని టెంపుల్, వడకనాథ టెంపుల్. ఇది త్రిశూర్ నడి బొడ్డున ఉంటుంది ఈ టెంపుల్. చాలా పెద్ద టెంపుల్, చాలా ఫేమస్ ఇది. ఇక్కడైతే పూరం అని చెప్పేసి ఒక సెలబ్రేషన్ జరుగుతుంది, పండగ. సో ఇక్కడికి ఎలిఫెంట్స్తో మొత్తం నిండిపోతుంది. ఇక్కడ మొత్తం త్రిశూర్ ఊర్లో జనం అంతా కూడా, త్రిశూరే కాదు కేరళలో జనం అంతా కూడా ఇక్కడ వస్తారు. అద్భుతంగా సెలబ్రేషన్స్ జరుగుతుంది. ఈ వడకనాథన్ టెంపుల్ సెలబ్రేషన్ చాలా ఫేమస్. ఇది ఈ టెంపుల్ సరౌండింగ్ మొత్తం గ్రౌండ్, హ్యూజ్ గ్రౌండ్. ఇక్కడ అయితే పార్టీ మీటింగ్స్ జరుగుతాయి, కాలేజ్ సెలబ్రేషన్స్ జరుగుతాయి, కల్చరల్ యాక్టివిటీస్ ఎన్నో జరుగుతూ ఉంటాయి ఇక్కడ. సో ఇది వడకనాథన్ టెంపుల్ ఎంట్రన్స్. వడకనాథన్ టెంపుల్. దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసాము. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ రైట్ సైడ్ కనిపించే చెట్లు, గ్రౌండ్ అండ్ ఇప్పుడు వెళ్తున్న రోడ్ అంతా కూడా టెంపుల్ చుట్టూరు ఉన్న సర్కిల్ ఇది. ఈ సర్కిల్ ఆల్మోస్ట్ 2.5 to 3 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న పెద్ద సర్కిల్ ఇది. అంటే అంత రేడియస్లో మొత్తం కంప్లీట్గా గ్రౌండ్ ఉంటుంది. ఆ గ్రౌండ్ మిడిల్లో వడకనాథన్ టెంపుల్ కూడా ఉంటుంది. సో పూరం టైంలో అయితే మాత్రం ఫెస్టివల్ చాలా గ్రాండ్గా జరుగుతుంది ఇక్కడ. సో మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇది కేరళలో, వడకనాథన్ టెంపుల్. త్రిశూర్ పూరం అంటారు ఇది. సో బ్రేక్ఫాస్ట్లో ఈరోజు కేరళ వచ్చాను కాబట్టి కేరళ ఫేమస్ ఇది చూస్తున్నారు కదా, ఇది దీని పేరు ఇడియప్పం. ఇది లైక్ సేమియాలా ఉంటుంది. దాంతోపాటు కోకోనట్ కూడా మిక్స్ అయి ఉంటుంది, కొబ్బరి కూర కూడా ఉంటుంది దీంతోపాటు. ఐ ఆర్డర్డ్ మసాలా టీ. షుగర్, మీడియం షుగర్. సో ఈ ఇడియప్పం కేరళ స్టైల్ రైస్, బియ్య పిండితోనే చేస్తారు కానీ ఇది సేమియా లెక్క ఉంటుంది. అండ్ దీంతోపాటు లైక్ ఇది చనా కర్రీ, ఓకే. అండ్ ఇది చూడండి, ఇది సేమియా పాయసం ఎక్కడ కనపడినా వదలబుద్ధి కాదు, మస్తు ఉంటుంది. వెరైటీ కాదు, మస్తు టేస్టీగా టేస్టీగా పాయసం అందరికి ఇష్టం. అండ్ ఇంకొకటి మీకు చూపించాలి, ఇది చూసారా, ఇదేంటో చెప్పండి. ఇది ఫర్మెంటెడ్ రైస్ అంటే మనం తెలుగులో చద్దన్నం అంటాం కదా. ముందు రోజే రైస్ని ఫెర్మెంట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ తినేది. సో ఆనియన్ అండ్ చిల్లీ, ఆనియన్ అన్నీ వేసి ఉండదు, ఓకే. సో ఈ మధ్య 5-star హోటల్స్లో కూడా చూస్తున్నాను నేను, 5-star హోటల్స్లో కూడా చద్దన్నం పెడుతున్నారు. సో
చాలా చాలా బాగుంటుంది అట్లాగా చల్లగా ఓకే ఆనియన్ నంచుకుంటూ చద్దన్నం తింటాం. సో మొత్తానికి ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంది ఈరోజు మాత్రం. యాక్చువల్గా నేను అనుకున్నట్టుగానే చెప్పాలంటే ఇంకా అంతకు మించే జరిగిందని చెప్పుకోవాలి. మొత్తం టెంపుల్లో ఆల్మోస్ట్ 70-80% ఆఫ్ పీపుల్ ఎవరంటే పిలిగ్రిమ్స్ అయ్యప్ప స్వాములు, మన మాల వేసుకున్న భక్తులు చాలామంది ఉన్నారు. ఇది సీజన్ యాక్చువల్గా అయ్యప్ప స్వాముల సీజన్ కాబట్టి సో ఎక్కువ శాతం వాళ్ళు ఉన్నారు నార్మల్ పిల్గ్రిమ్స్ కంటే కూడా. సో మనం ఎప్పుడైనా గురువాయూర్ ప్లాన్ చేయాలనుకుంటే ఆ డేస్ అది చూసుకొని ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. నాకు లక్కీగా లైక్ సమ్ అదర్ సోర్సెస్, టెంపుల్ సోర్సెస్ ద్వారా పాస్ దొరికి నాకు 45 minutesలోనే దర్శనం అది కంప్లీట్ చేసుకోగలిగాను. బట్ అదర్వైజ్ ఒక ఈజీగా ఈరోజు క్రౌడ్ని బట్టి అయితే ఒక 3 hours అన్న ఈజీగా టైం పడుతుంది, 3 to 4 hours. నార్మల్ రెగ్యులర్ డేస్లో ఇంత రష్ లేనప్పుడు అయితే మాత్రం లైక్ మేబీ 1.5 hours దర్శనం అయిపోతుంది. ఎంత హ్యాపీనెస్ ఏంటంటే ఈరోజు ముక్కోటి ఏకాదశి నాడు అనుకున్నట్టు మార్నింగ్ 5 o'clockకి బయలుదేరి 6:30 వరకు గురువాయూర్లో దర్శనం చేసుకొని, ఆ ఒక్క దర్శనమే కాకుండా రిటర్న్ వచ్చేటప్పుడు మా ట్యాక్సీ డ్రైవర్ చెప్పింది ఏంటంటే, సార్ ఇక్కడ శ్రీ మహావిష్ణువు టెంపుల్ ఉంది అని చెప్పి ఆ టెంపుల్ చూపించాడు ఆయన త్రిశూర్ వచ్చేటప్పుడు. ఆ టెంపుల్ రోడ్డు పక్కనే ఉంటుంది, ఒక చిన్న హిల్లీలా ఉంది. ఒక 2 to 3 minutes వీడియో నేను దాని మీద కూడా చేశాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత శ్రీ మహావిష్ణువు అది టెంపుల్ దర్శనం కూడా చేసుకున్నాను. ముక్కోటి ఏకాదశి రోజు శ్రీ విష్ణు టెంపుల్ అని అంటే మనకి ఆ పాజిటివిటీ మనకి చాలా మంచి ఫీల్ అని ఇస్తుంది కదా. సో యాక్చువల్గా కేరళలో నేను అనుకోవడం ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం ముక్కోటి ఏకాదశి నాడు అన్న కాన్సెప్ట్ లేదేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను ఈరోజు అక్కడ గురువాయూరు వెళ్ళా, అక్కడ మనకి తిరుమలలో ఎలా ఉత్తర ద్వార దర్శనం అది ఉంటుందో ఆ కైండ్ ఆఫ్ ఉత్తర ద్వారం అని స్పెషల్గా ఏం లేదు. బట్ పిల్గ్రిమ్స్ అయితే ఎక్కువ ఉన్నారు. శ్రీ మహావిష్ణువు టెంపుల్కి వెళ్ళినా అక్కడ కూడా చాలా తక్కువ ఉన్నారు, క్రౌడ్ లేరు అసలు యాక్చువల్గా. సో మేబీ మనకి ఆంధ్ర, తెలంగాణ అండ్ తమిళనాడు, కర్ణాటక ఐ థింక్ ఆ ప్లేసెస్లో ఉండొచ్చు లైక్ ఈ ఉత్తర ద్వార దర్శనం ముక్కోటి ఏకాదశి అన్న కాన్సెప్ట్. సరే, ఎనీవే ఆ 2 టెంపుల్స్ దర్శనం అయిపోయిన తర్వాత త్రిశూర్లోని సెంటర్ ఆఫ్ ద సిటీ, హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉండే టెంపుల్ అది వడక్కనాథన్ ఈజ్ ఏ లార్డ్ శివ టెంపుల్. ఈ టెంపుల్కి సంబంధించిన ఫెస్టివల్ పూరం అంటారు. త్రిశూర్ వడకనాథన్ టెంపుల్ పూరం. ఆ పర్టికులర్ టైంలో ఆ గ్రౌండ్ మొత్తం కంప్లీట్గా జనాలతో కిక్కిరిసిపోతుంది, ఫుల్ క్రౌడ్ ఉంటారు. సో అక్కడికి ఎలిఫెంట్స్ ఎక్కువగా, దేవుడికి సంబంధించిన ఎలిఫెంట్స్ ఎక్కువ వస్తాయి. సో ఆ సెలబ్రేషన్ అంతా ఆల్టుగెదర్ డిఫరెంట్, చాలా అద్భుతంగా ఉంటుంది. కేరళ త్రిశూర్ పూరం అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, అట్లాంటి వీడియోస్ కూడా మనకి యూట్యూబ్లో చాలా ఉంటాయి. సో ఎలిఫెంట్స్ అన్నీ చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేస్తారు మొత్తం సిటీ అంతా, అండ్ ఎలిఫెంట్స్ని కూడా బాగా డెకరేట్ చేస్తారు. బాణసంచాతో చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఈ టెంపుల్లోకి ఏంటంటే మనకి షర్ట్ కానీ బనియాన్ కానీ అలౌ చేయరు. పైన షర్ట్ అది ఓపెన్ చేసేసి ఐదర్ యూ కెన్ గో విత్ ద లుంగి పంచా, లేదు అని అంటే ట్రౌజర్తో వెళ్ళొచ్చు. గురువాయూర్ టెంపుల్కి అయితే మాత్రం తప్పనిసరిగా పంచనే అలౌ చేస్తారు. ట్రౌజర్ మనం ప్యాంట్ అండ్ షర్ట్ వేసుకుంటే మాత్రం అక్కడ అలౌ చేయరు. ఓన్లీ పంచతోనే గురువాయూర్ టెంపుల్కి వెళ్ళాలి. పైన ఏమి వేసుకోకూడదు, లైక్ టవల్ కప్పుకొని వెళ్ళొచ్చు. సో ఈ వడకనాథన్ టెంపుల్లో లోపల అయితే నేనేమనుకున్నా అంటే శివుడు టెంపుల్ కదా, ఓన్లీ శివాలయం ఏమో అనుకున్నా. కానీ శివుడు టెంపుల్తో మహాశివుడితో పాటు కూడా లైక్ గణపతి, పార్వతి అండ్ లోపల రామాలయం కూడా ఉంది యాక్చువల్గా. సో బాగా అనిపించింది ఆ టెంపుల్స్ అన్నీ లోపల ఇన్సైడ్ ఆ ప్రిమైసెస్లో దర్శనం అది చేసుకుంటే చాలా నీట్గా అనిపించింది. సో ఇది హోటల్ రూమ్లో నుంచి వ్యూ త్రిశూర్. ఇది హోటల్ హయాత్ రీజెన్సీ బ్యాక్ సైడ్ నుంచి వ్యూ. ఇది చూస్తున్నారు కదా, ఇది యాక్చువల్గా ఇది లులు కన్వెన్షనల్ సెంటర్, ఇది ఇంటర్నేషనల్ కన్వెన్షనల్ సెంటర్. అండ్ చూస్తున్నారు కదా మొత్తం గ్రీనరీ, ఎటు చూసినా గ్రీనరీయే. మనకైతే ఎటు చూసినా కాంక్రీట్ కనిపిస్తుంది, కానీ ఇక్కడ ఎటు చూసినా మనకి గ్రీనరీ కనిపిస్తుంది.
చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ అంతా చూసారు ఫీల్డ్స్. యాక్చువల్గా లాస్ట్ టైం అయితే నేను మాన్సూన్ సీజన్లో వచ్చా, ఫుల్ వర్షాలు పడుతున్నాయి ఆ టైంలో. ఇదంతా వర్షం పడుతూ ఉంటే అది ఇదే వ్యూ అప్పుడు కూడా హోటల్. వర్షాలు పడుతుంటే ఇవన్నీ తడిచిపోయి మొత్తం వాటర్గా ఉండి బ్యూటిఫుల్గా కనిపించింది ఇది. కానీ ఇప్పుడైతే వర్షాలు లేవు, బట్ స్టిల్ గ్రీనరీ అయితే బ్యూటిఫుల్గా ఉంది. అండ్ చూస్తున్నారు కదా ఈ లాంగ్ వ్యూలో ఒక ఫేమస్ బిగ్గెస్ట్ చర్చ్, చాలా బాగుంది కదా చర్చ్. సో ఇది ఓవరాల్గా త్రిశూర్ ట్రిప్ విత్ గురువాయూర్ టెంపుల్, మహావిష్ణు టెంపుల్ అండ్ త్రిశూర్ వడకనాథన్ టెంపుల్. ఈ మూడు కూడా మార్నింగ్ ఒక 3 అవర్స్లో 5 నుంచి 9 లోపు 3 గంటల్లోనే 3 to 4 అవర్స్లోనే కవర్ అయిపోయినాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ త్రిశూర్ ట్రిప్.